అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. చిరంజీవి గారితో 7 సినిమాలు పడ్డాయి అన్నారు. 7 సినిమాలు ఏంటి సార్ అది? చిరంజీవి గారితో మొట్టమొదటి గ్యాంగ్ లీడర్ చేశాను సార్ నేను. గ్యాంగ్ లీడర్ అప్పుడు 91లో. అప్పుడు గ్యాంగ్ లీడర్ చేశారు. నా గ్యాంగ్ లీడర్ ఎలా చేశారంటే నేను సత్యమూర్తి గారు నేను చెప్పాను కదా. అప్పుడు నేను వెళ్తా ఉండగా మద్రాసు వెళ్తా ఉండండి. సత్యమూర్తి గారి ఇంటి పక్కనే విజయబాబు గారి ఇల్లు ఉండేదండి. అవును, జస్ట్ మధ్యలో ఒక ఇల్లు అడ్డం. నేను సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళినప్పుడు విజయబాబు గారు వచ్చాడు ఈ దగ్గరికి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగా. ఇప్పటికి ఈయన మాకు కజిన్ అవుతాడు, మంచి డ్రామా ఆర్టిస్టు, మంచి చాలా అవార్డు వచ్చి ఈయనకి వేషం ఇవ్వరాదా అంటే అప్పుడు గ్యాంగ్ లీడర్ నాకు వేషం ఇచ్చారండి. ఆ వేషం ఏంటంటే మురళీమోహన్ గారి మిస్సెస్ సుధా ఉండేది కదా, ఆ పెట్టి తెరిచి మామూలుగా బొట్టు పెట్టుకుని ముత్తైదులాగా తయారవుతుంది. ఒక డ్రైవరు డ్రైవర్ మీద బయటకు వస్తాడు చూసారా, అవును, ఆ వేషం నాది. మీరేనది? అప్పుడు చిరంజీవి గారే డైరెక్షన్ చేశాడు యాక్చువల్గా నాది. మీ సీన్కే? నా సీన్కి చిరంజీవి గారి డైరెక్షన్లో చేశాను నేను. ఏంటంటే అది పార్టీషన్ ఒకటి ఉంటుంది కదండి, ఆ పార్టీషన్ పడగొట్టి వెళ్ళిపోవాలి. పార్టీషన్ పడగొడితే పగిలిపోతున్నాము ఎందుకు అని చెప్పి అలా జస్ట్ అట్లా తప్పుకుని వెళ్ళా. అలా కాదండి అని చెప్పి ఆయన చూపించాడు. చూపించి దాన్ని అలా పడేసాడు. పడైతే పగిలిపోయింది. ఇంకోటి పెట్టనన్నాడు. అలా పోయిందే ఉంది, ఇంకోటి పెట్టారు. ఆయన చెప్పినట్టు చేశాను. ఆ విధంగా ఆయన డైరెక్షన్లో చేశాను. వెరీ గుడ్. ఆ తర్వాత రౌడీ అల్లుడు ఆయన చేస్తున్నారు రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. అది మే 9, 91 రిలీజ్ అయిందండి. గ్యాంగ్ లీడరు 10వ తారీఖున బాబు గారి స్టేట్లో రౌడీ అల్లుడు ఫైట్ చేస్తున్నారు కింద సెల్లార్లో. నేను 9వ తారీఖున మొత్తం మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో మొత్తం 4 షోలు చూసా. నేను సంతోష్ నగర్లో ఉండేవాడిని. యాదగిరి ట్యాగీస్ అని అక్కడికి వెళ్ళి చేశాను. చూసి బయటకు వచ్చిన తర్వాత వెనక నుంచి గ్యాంగ్ లీడర్లు బట్టలు తీసి వీడే అంట మొదలెట్టారు అందరూ. గుర్తుపెట్టారు బాగా గుర్తు. అంటే కాలనీలో ఉండేవాడిని కదా, 30 years కాలనీలో ఉన్నా. కొంచెం సిగ్గు అనిపించేది. మా పిల్లలు పాపం చిన్నపిల్లలు కదా, ఎందుకు ఆ క్యారెక్టర్ చేశారని చెప్పి నా పిల్లలు నన్ను షండుతూ ఉండేవాళ్ళు. సరే ఆ విధంగా నేను 10వ తారీఖుని షూటింగ్ అవుతుంది తెలిసి కలుద్దామని వచ్చి ఇక్కడ దూరంగా కూర్చున్నారు అరవింద్ గారును చిరంజీవి గారు. ఈ బ్యారిగేట్ కట్టారు, అక్కడ బౌన్సర్స్ ఉన్నారు. చూడగానే సార్ నమస్కారం చూశాను నన్ను. చూసి ఆయన వదిలి అన్నాడు. వెళ్ళా. చూసారా సినిమా? నేను 4 షోలు చూశాను సార్, చాలా బాగుంది అంటే 100 days సినిమా అది అని చెప్పి కోడేట్ని పిలిచి రౌడీ అల్లుడు ఏదైనా వేషం ఉంటే ఏముందంటే ఆయన ఇంట్లో పని మనిషి వేషం ఇచ్చారు నాకు. లేడీ పని మనిషి ఏమో సరస్వతి గారిని ఒక ఆవిడ చేసింది, నాకేమో నేను ఇచ్చారు. నేను మొత్తానికి అది కట్ అయిపోయింది. ఆ సీన్లు ఎక్కడో కనపడతాండి పోలీస్ అరెస్ట్ చేసేప్పుడు. అది ఒకటి చేశాను. ఆ తర్వాత ఇక నేను మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళలేదండి. మళ్ళీ లేదు, 15 సంవత్సరాల పాటు వెళ్ళకుండా మళ్ళీ ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150లో చేశాను. వినాయక్ ఖైదీ నెంబర్ 150లో చేశాను. అప్పుడు నేను గుర్తు చేసుకున్నా సార్, నేను ఇట్లా చేశాను సార్ అన్నప్పుడు నాకు గుర్తేనండి చెప్పి దాంట్లో ఒక డైలాగ్ ఇప్పించాడు నాకు ఆయన. అవును, అది మా సూసైడ్ సంబంధించింది కదా? అవునవునండి, అది ఆ సీన్లో కదా? అవునవును, సినిమాకే ప్రాణం ఆ సీను. ప్రాణం అదొకటి. అంటే అదే చచ్చిపోయేది అదొకటి చేసాం. తర్వాత సైరా నరసింహారెడ్డిలో ఒక మంచి వేషం ఇచ్చారు ఆయన, సురేందర్ రెడ్డి గారు మంచి వేషం ఇచ్చాడు. దాని తర్వాత వాల్తేరు వేరే చేశాను బాబీ గారు. అవును, నా డైలాగ్ మీదే హీరో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఇది గాడ్ ఫాదర్ వేషం చేశాను. ఇవన్నీ మంచి వేషాలండి. మిగతా సూపర్. గుర్తుపడతారు కదా చిరంజీవి గారు సినిమాలు చేసిన తర్వాత? అసలు గుర్తుపడతారు, మామూలుగా ఉండదు. అయితే మామూలు గుర్తుపడడం అంటే ఆయన షార్ట్ అయ్యి బయటకు వస్తే మేమంతా 4-5 కూర్చున్నాం అనుకోండి, ఆయన వచ్చేప్పుడు అలా లేచేవాళ్ళం. వచ్చేసి ఎందుకంటే లేస్తారు మీరు కూర్చోండి, వయసులో పెద్దవాడు అనేవాడు ఆయన. అంటే ఒక గౌరవం. అదే ఒక్కటి సార్, మనం అక్కడికి వెళ్ళి అనుకున్న టైం ప్రకారం వెళ్ళి డిసిప్లిన్గా ఉండి పని చేసుకుని సిన్సియర్గా పని చేసుకుని వచ్చేస్తే కనుక ఎవరు మన గురించి పట్టించుకోరండి. లేకపోతే అక్కడికి వెళ్ళి అది ఓవర్ యాక్షన్ చేసి అవి చేస్తుంటే వాళ్ళు కనిపెడతారు, చూస్తూనే ఉంటారు. వాళ్ళు అబ్జర్వేషన్ ఉంటుంది. అసలు అది అభిప్రాయం మనకు లేదు, ఆ యాటిట్యూడే మనకు లేదనుకోండి. అనుకున్న టైం పంక్చువాలిటీకి వెళ్ళటం, సిన్సియర్గా ఉండటం, మన పని మనం చూసుకొచ్చేయటం, అదే కదా మనకు కావాలి. అంతే కదా. వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా మనకేమైనా అభిప్రాయం ఉందా? అటువంటిది ఏమి లేదు సార్. రాజన్న వచ్చిన తర్వాత అంటే రాజన్నకి తర్వాత 150 సినిమాలు అంటే ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్? 16 సంవత్సరాలు? 15 అండి, 2010. 15 సంవత్సరాలు అవుతుంది. అవును, 15 సంవత్సరాలు 150 సినిమాలు అంటే వరుసన బాగానే చేశారు. బాగా చేశారు. 10 సినిమాలు చేశాను. అందులో దేవరాయ ఒకటి, తర్వాత మంచి ఆటోనగర్ సూర్య ఒకటి,
బాగా గుర్తింపులు తెచ్చినాయి కదా పెద్ద హీరోలతో సినిమాలు. ఆటో నగర్ సూర్య కూడా మంచి గుర్తిపోయండి. దేవకట్ట గారు బాగా దేవకట్ట గారు, అవును ఆయన ఒకటి. కృష్ణ గారి వీరప్రేమ కదా, హను రాఘవపూడి గారు, అది అసలు మామూలు కాదు, మంచి వేషం ఇచ్చారండి. మంచి నాని సినిమా కదా, నాని సినిమా అండి. బ్రహ్మాజీ మామగారు, బ్రహ్మాజీ మామగారు చంపేసి రమ్మంటారు, కామెడీ అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందులో బ్రహ్మాజీ గారికి అంటే చాలా బాగుంటుంది. ఇంకా శోభనానికి అడ్డం పడేవాళ్ళు కదా, శోభనకి అడ్డం పెడితే వెళ్ళిపోయేవాడిని అల్లుడు అనగానే కాళ్ళు మొక్కి మళ్ళీ రేపు వెళ్ళినా అంటాడు, ఈ కాలు ఎత్తాడు, ఆయన ఒక చూపు చూస్తాడు, దొంగన ఎలా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు. బాగుంది, అది ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అండి. అది మొత్తం రాయలసీమలో షూట్ చేశారు కదా, అక్కడ ఉరవకొండ అండి, అనంతపూర్ దగ్గర ఉరవకొండలో చేశారు. ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళిపోయారు, ఊరిని అక్కడికి వెళ్ళాడు. వెరీ అనురాఘపూడి గారు మంచి డైరెక్టర్. అనురాఘపూడి గారు అంటే నెక్స్ట్ సీతారామన్ చేశారు, తర్వాత ఇప్పుడు ఫౌజీ చేస్తున్నారు. ఫౌజీలో నేను వెళ్ళి కలిశానండి. కలిసారా? కలిశాను. నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆయన సెట్ అంతా అక్కడికి వెళ్తే చూడగానే ఆ గాంధీ గారు ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. చాలా కాలం అయింది కదండి అన్నాడు. 9 సంవత్సరాలు 18 రోజులు సార్ ఇవాళకి నేను చూసి వచ్చాను డేట్ అని చెప్పా. అవునా? నేను చూసి సరే దీంట్లో మంచి వేషం ఉంటుంది మీకు అని చెప్పారు. ఫౌజీలో మంచి వేషం ఉంటుంది అని కూడా చెప్పారు. వెరీ గుడ్. అది వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తాను. ప్రభాస్ కాంబినేషన్లో ఉంటుంది అనుకుంటా అనుకోవటం. అంతే, ప్యాన్ ఇండియా మూవీ. ఒక గూడెం పెద్ద వేషం అని చెప్పి అని కూడా చెప్పారు. వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తా ఉన్నా. మంచి అవకాశం ఇచ్చారండి. వెరీ గుడ్. ఆయన ఏంటి, బాబీ గారు ఏమిటి, బాబీ గారు, అవును, వాల్తేరు వీరయ్య కానీ, ఈ డాకు మహారాజు, బాబీ గారు, వీటిలో కూడా మంచి అవకాశాలు ఇచ్చారండి. ఈ 150 సినిమాల్లో ఈ స్టార్ హీరోలు మన యంగ్ హీరోలు ఉన్నారు కదా బ్యాచ్, మహేష్ గారు, ఎన్టీఆర్ గారు. భరతన్ నేను చేశానండి మహేష్ గారితో. భరతన్ నేను భరతనేలో ప్రకాష్ రాజు కనుక నేనే ఉంటా కదా. ప్రకాష్ రాజు కానీ డైలాగులు లేవు కానీ అవునవును ఒక 20 సీన్లు నేనే కనపడతా. అవునవును. భరతన్లో ఫైట్ సీన్ కూడా ఉంది, కూర్చొని మాట్లాడుకున్నా అని. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా రభసలో ఒక సీన్లో కనిపించాను కానీ అది పెద్దగా ఇది కాల. ఓకే పడలేదు. రామచంద్ర తేజ దాంట్లో ఇంతవరకు చేయలేదు. బాబాయ్ వాళ్ళ నాన్నగారితో బాబాయ్తో చేశారు. వాళ్ళతో చేసాం. నెక్స్ట్ పడితే చేసాం, వాళ్ళ నాన్నగారితో చేసాం, వాళ్ళ బాబాయ్ ఇద్దరితో చేశాను. ఈ నాగార్జున గారితో చేసాం. నాగార్జున గారితో మీరు అసలు ఫస్ట్ సినిమా అదేనయ్యా, రాజనా. అదేను. తర్వాత ఈ దృశ్యం 2లోనేమో వెంకటేష్ బాబుతో చేశాను. దృశ్యం 2. ఓకే, మొత్తం అందరూ హీరోలని కవర్ చేశారు. ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఈ ప్రభాస్ గారిదే మరి మన అనురాఘపుడి గారు పిలిపిస్తాడు అనుకుంటున్నాను. లేదు, చెప్పారన్నారు కదా, మంచి చెప్పారు. చెప్తే ఆయన మాట మీద మనిషి. వేషం లేకపోతే చెప్పరు ఆయన. చెప్పరు. వేషం అవకాశం ఉంది కాబట్టి చెప్పారు. తప్పకుండా ఆ కోడేటర్ కూడా గాంధీ గారి పేరు నోట్ చేసుకున్నాను అని కూడా చెప్పాడు ఆయన. విష్ణు గారు అని కోడేటర్, మంచి వ్యక్తి అతను కూడా. చూద్దాం, అంటే నెక్స్ట్ మంత్ ఉందంటున్నారు, చూడాలి. ఓకే.